హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం పులిహోర ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దామా. నేనైతే ముందుగా రైస్ వండేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను. ఈ విధంగా ఆరబెట్టేసుకున్న రైస్కి జీలకర్ర మెంతుల పౌడర్, సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మొత్తం రైస్లో కలిసే విధంగా కలిపేసుకొని నేను నైటే ప్రిపేర్ చేసుకున్న పులిహోర చారుని ఇందులో అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అన్నానికి మొత్తం పట్టే విధంగా బాగా కలపాలి. ఈ విధంగా కలిపేసుకొని మనమైతే పోపు అయితే చేసుకుందామండి. పోపుని 2 టైప్స్ చేసుకోవచ్చు. నేనైతే వేరే టైప్లో చేయబోతున్నాను. దీనికోసం అయితే ముందుగా కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ రైస్లో యాడ్ చేసుకోవడమే. నెక్స్ట్ మనం ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న శనగపప్పుని డీప్ ఫ్రై చేసేసుకుందాం. మీకు టైం ఉంటే పులిహోర చేసే లాస్ట్ నైట్ నానబెట్టుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడైతే ఎండుమిర్చి డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ కరివేపాకు. వీటన్నిటిని ఒకేసారి కూడా చేసుకోవచ్చు, కానీ ఒకసారి చేసుకుంటే ఏంటంటే ఒకటి మాడిపోతుంటుంది, ఒకటి ఉడికిపోతుంటుంది. సో టెన్షన్ లేకుండా ఉంటుంది. కొత్త వారి కోసం అయితే ఇలా చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే అన్నీ ఒకేసారి కలిపి చేసుకోవచ్చు. మనమైతే నెక్స్ట్ పోపు ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా మరి ఇంకొంచెం ఆయిల్ తీసేసి కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు యాడ్ చేసేసుకుందాం. పసుపు అనేది ఆప్షనల్ అండి. ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. మీడియంలో వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువైతే చేదైపోతుంది. ఈ పోపు మొత్తం మనం ముందుగా కలిపేసుకున్న రైస్లోకి టర్న్ చేసుకుంటే పులిహోర రెడీ అండి. మనం పులిహోర రెడీ చేసుకునేటప్పుడు చింతపులుసు అన్నాను కదా, ఆ చింతపులుసుని మనం ఒక పెద్ద ఆనియన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని గుజ్జులా చేసుకొని బాగా మసలనివ్వాలండి. బాగా మసలాగా కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరగనించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.